చికెన్ పకోడీ చేసుకోవాలనేటప్పుడు మనందరం ఎలా చేసుకుంటాం, చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఆ పీసుల్ని మనం ముక్కలుగా కట్ చేసుకొని చికెన్ పకోడీ చేసుకుంటాం. అలా కాకుండా మనం ఈ ఒక బోర దగ్గర ఉంటాయి కదా పీసులు, లెగ్ పీసులు కాకుండా రెక్క పీసుల దగ్గర ఉన్న మెత్తటి మాంసాన్ని ఇలాగ ఉడకబెట్టి దాన్ని బాగా ఉడికింది ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టి అలా పీసులుగా కట్ చేసుకో. పొట్టుకొక్కు చీరుతాం చూడండి, పొట్టుకొక్క టైపులో దాన్ని ముక్కలుగా చీరాలి. ఈ ముక్కలు చేయడం వల్ల ఏంటవుతుందంటే పకోడీ చేసుకునేటప్పుడు మనం చూసారు ఇంట్లో మెత్తన పకోడీ గట్టి పకోడీ వేసుకుంటాం, ఆ టైపులో చాలా కసిబీగా ఉంటుంది అంతా. ఇది చాలా అందంగా ఉంటుంది కూడా. ఇది క్లమ్జీగా తినాలనిపిస్తుంది మనకి. ఇలా తినడం వల్ల మనకి లోపల మాంసం అంతా ఉడికిపోతుంది. చూసారు కదా అలాగా పీసులు అలా కట్ చేసి పకోడీ తయారు చేసాం. పకోడీ మొత్తం ప్రాసెస్ అంతా చేద్దాం అనుకున్నాం కానీ ఇలా చేశాను. చూసారు ఈ పీసు కట్ చేస్తుంది అమ్మాయి, చూసారు కదా ఈ పీసు ఎంత నీట్గా ఉడికిందో లోపల. చాలా చూసారు ఎంత స్మూత్గా ఉందో, చాలా బాగుంది. అది మొత్తం లోపల పీసు కూడా ఉడికిపోద్ది, మొత్తం ఏం ఉండదు. మనం ఇంకా వేడిగా ఉంది, కొద్ది చల్లారితే ఇంకా పటక్కన ఇరిగిపోద్ది కూడా. చూసారు ఎంత బాగుందో. ఈ విధంగా మనం పకోడీ తయారు చేసుకుంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, మామూలు పకోడీ అనుకుంటారు, కానీ నోట్లో పెడితే తెలుస్తుంది ఆ కమ్మదనం. ఈ విధంగా చూసుంటారు ఆ కమ్మదనం నాకు నోరు ఊరిపోతుందండి. అవి చూశారు కదా. ఇప్పుడు చూడండి, నేను మొక్క తీస్తాను, ఆరిన కొద్ది మొక్క ఏమవుద్ది, కొద్దిగా కట్ అయిపోయి పర్పర్లు ఆడుతుంది. చూసారా ఇలా ఆరిన తర్వాత చాలా సూపర్గా ఉంటుంది పకోడీ. అయితే మీరు చూడవసరం లేదు. ఎవరికైనా కావాలంటే ఇలా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. పకోడీ చేసే విధానం ఇది. దీంట్లో కొద్ది కరివేపాకు జీడిపప్పు కలుపుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. అది చికెన్ పకోడీ అంటే. మన అందరూ వేసుకున్న పకోడీ కన్నా చాలా టేస్టీ బాగుంటుందండి.